ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేయనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2026 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాణ సంస్థ జీఎంఆర్కు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే 84% పనులు పూర్తి చేసిన జీఎంఆర్ సంస్థ అనుకున్న దానికంటే ముందుగానే ఎయిర్పోర్టు సిద్ధం చేసేలా పనుల్లో వేగం పెంచింది. ఇదే క్రమంలో ప్రధాన జోన్లు ఏరోస్పేస్, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో ఏరోసిటీ విడిభాగాల తయారీ పరిశ్రమ, ఆరోగ్య తదితర రంగాల అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. ఇలా అనేక రంగాల అభివృద్ధితో రూపుదిద్దుకుంటున్న భోగాపురం విమానాశ్రయం ఏడాదిలోగా అంతర్జాతీయ చిత్రపటంలోకి ఎక్కనుంది. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు భాగ్యరేఖగా మారనుంది. ఈ నేపథ్యంలో పనులు ఎలా సాగుతున్నాయి, విమానాశ్రయం ప్రత్యేకలేంటో ఇప్పుడు చూద్దాం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2026 జూన్ నాటికి విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేలా పనుల్లో వేగం పెంచాలని నిర్మాణ సంస్థను సీఎం ముఖ్యమంత్రి కోరారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం పనులు వేగవంతం చేశారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలో రాకముందు కేవలం 13.84% మాత్రమే పూర్తయిన ఈ పనులు ప్రస్తుతం అంటే గత నెలాఖరుకు 84% పూర్తి కావడం విశేషం. ఆ పనుల వివరాలను ఇప్పుడు చూద్దాం. 2026 జూన్ విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తికి పెట్టుకున్న ఈ గడువుకు అనుగుణంగానే పనులను పరుగులు పెట్టిస్తోంది కూటమి ప్రభుత్వం. అన్నీ అనుకున్నట్లే జరిగితే అంతకుముందే విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో నిర్విరామంగా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదల, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తోడవడంతో ఇప్పటికే 84% పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థ మరికొద్ది నెలల్లోనే ఎయిర్పోర్ట్ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆరోగ్య, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి జరగనుంది. ఇటు స్థానిక ప్రజలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది. రాష్ట్ర విభజన అనంతరం విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని నాటి తెదేపా ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 15,000 ఎకరాల భూమి సేకరించాలని తొలుత నోటిఫికేషన్ ఇచ్చింది. కంచేరుపాలెం, కవులవాడ, గూడెపు వలస, రావివలస, సవరవిల్లి, రావాడ రెవెన్యూ గ్రామాల పరిధిలో 2,644 ఎకరాల్లోనే ఎయిర్పోర్టు నిర్మించాలని భావించింది. అందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రగతికి మణిహారంగా ఉండేలా 2 ఏళ్లలో ఎయిర్పోర్టు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడంతో విమానాశ్రయ నిర్మాణ పనులు పడకేశాయి. పనులు పక్కన పెట్టడమే కాదు, వైకాపా ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయం విస్తీర్ణానికి కూడా కోతలు వేసే ప్రయత్నం చేశారు. తెదేపా గత ప్రభుత్వ హయాంలో సేకరించిన 2,644 ఎకరాల భూమిలో 500 ఎకరాలు పక్కన పెట్టి 2,200 ఎకరాల్లోనే ఎయిర్పోర్టు కట్టాలని నిర్ణయించారు. అలానే రివర్స్ టెండరింగ్ ద్వారా 2,200 ఎకరాల్లోనే ఎయిర్పోర్టు నిర్మించడానికి జీఎంఆర్ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కానీ 4 ఏళ్ల పాటు అటువైపు చూడలేదు. 2023లో అప్పటి సీఎం జగన్ రెడ్డి మరోసారి ఎయిర్పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ మౌలిక వసతుల లోటు, భూములు పూర్తిగా అప్పగించకపోవడంతో 6 నెలలు పనుల్లో ఎలాంటి కదలిక కనిపించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందిన రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో భోగాపురం దశ తిరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, జూన్ 26 కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలని. దానికి అనుగుణంగా టైం లైన్స్ అన్నీ కూడా మార్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్పీడప్ చేసి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. దేశంలో కూడా వస్తున్నటువంటి 3 అద్భుతమైన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, ఒకటి నవీ ముంబై ఎయిర్పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది, అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది, మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ 3 ఎయిర్పోర్ట్లు కూడా మన దేశం తాలూకు రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి. మరి ఇది కూడా మరొక సంవత్సరం కాలంలో ఇది కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నాం. ఇక్కడ జీఎంఆర్ సంస్థ సుమారు 5,000 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రభుత్వం కేటాయించిన 2,200 ఎకరాల్లోనే రన్వేతో పాటు టెర్మినల్, సిగ్నలింగ్ పాయింట్,
కార్గో విభాగాల పనులు ప్రారంభించింది. ఏటా 60 లక్షల మంది విమానయానం చేసే సామర్థ్యంతో తొలిదశ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది జులై నాటికి 84% పనులు పూర్తయ్యాయి. అనుబంధ భవనాలు 57.92%, మెయిన్ యాక్సిస్ రోడ్డు 64.02%, టెర్మినల్ భవనం 74.79%, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ 89.26%, టాక్సీవే 99.06%, రన్వే 99.68% పూర్తయినట్లు తెలుస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్లో 2 రన్వేలు, 22 ఏరో బ్రిడ్జిలు, 81,000 చదరపు మీటర్ల ప్యాసింజర్ టెర్మినల్, కార్గో కాంప్లెక్స్లు, విమాన నిర్వహణ మరమ్మతులు, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి సదుపాయాలతో మొదటి దశ పనులు 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా సదుపాయాలన్నది కూడా మొదటి దశే. ఆ తర్వాత ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఏకంగా 4 కోట్ల మందికి సరిపోయే విధంగా ఎయిర్పోర్ట్ డిజైనింగ్ జరుగుతోంది. ఈ విమానాశ్రయంలో A320, A380 వంటి డబుల్ డెక్కర్ ఫ్లైట్స్, ప్రపంచంలోనే భారీ విమానాలు సైతం సునాయాసంగా ల్యాండ్ అయ్యేలా 3.8 కిలోమీటర్ల పొడవైన 2 రన్వేలు నిర్మిస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా బీచ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదన వైకాపా హయాంలో కాగితాలకే పరిమితమైంది. కూటమి అధికారంలోకి రావడంతో 2,800 కోట్ల రూపాయల వ్యయంతో భూసేకరణ, రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన డిపిఆర్ సిద్ధమైంది. విశాఖ పోర్టు నుంచి భీమిలి మీదుగా మూలకొద్ది వద్ద గోస్తని నదిపై వంతెన నిర్మించి భోగాపురం చేరుకునేలా బీచ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనకు కూటమి ప్రభుత్వం రాకతో కదలిక వచ్చింది. మరో 10 నెలల్లో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. దీనికి అనుగుణంగా ఎలివేటర్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. విమానాశ్రయానికి అనుబంధంగా గుర్తించిన 15 అంతర్గత రోడ్లు విస్తరించి కనెక్టివిటీ పెంచాలని VMRDA నిర్ణయించింది. ముఖ్యంగా మనకి పోసుపేట, భోగాపురం మండలాల్లో 28 కిలోమీటర్ల తీర ప్రాంతం అనేది ఉందండి. ఈ తీర ప్రాంతంలోనే మనకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది వస్తుందండి. కాబట్టి మనకి విశాఖపట్నం నుంచి ఇటు పోసుపేట, అదేవిధంగా పైడి భీమవరం వరకు కూడాను ఈ కోస్టల్ ఏరియా అంతా కూడాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని కోస్టల్ టూరిజం కారిడార్గా ఇది డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉందండి. రాబోయే రోజుల్లో ఇక్కడ సుమారుగా ఒక 9 బీచెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఈ బీచెస్ని కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే వీటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రచిస్తుందండి. అదేవిధంగా టూరిజం, హాస్పిటల్ సెక్టార్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అనేక ఇంటర్నేషనల్ సంస్థలు కూడా ఇక్కడ ఆసక్తి అనేది చూపిస్తున్నాయండి. టూరిజం పరంగా గైడ్స్ ఉంటారు, లేదా ట్యాక్సీ సర్వీసెస్ ఉంటారు, లేకపోతే టూరిజం కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న పర్యాటకులను ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా కంపెనీస్ ఉంటాయి. అన్నింటికి కూడా ఇది ఒక లోకల్ యువతను తీసుకుంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు, లోకల్ యువతకు ఉపాధి ఇచ్చినట్టు అవుతారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మా భూముల మీద వచ్చిన దాంట్లో మేము వర్క్ చేస్తున్నామంటే అప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి పర్సన్కి కూడా. అది హ్యాపీ ఫీల్ అయితే చాలా వాళ్ళ సంతోషంగా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా సంతోషంగా ఉంటాయండి. కనెక్టివిటీలో భాగంగా విజయనగరం రింగ్ రోడ్డు, ఐనాడ కూడలి, సొంఠ్యాం, అడవివరం, విశాఖ జిల్లా దొరతోట, కాపులుప్పాడ, మద్దిలపాలెం, బోయపాలెం, షీలానగర్ వద్ద రోడ్ల విస్తరణ పనులు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి 390 కోట్లు కేటాయించింది. 15 అంతర్గత రహదారుల్లో ప్రాధాన్యంగా గుర్తించిన వాటిలో 7ంటిని 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని VMRDA సంకల్పించింది. వీటితో పాటు విశాఖ నగర శివారు ఆగనంపూడి నుంచి కొమ్మాది వరకు 12 కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ. దీన్ని అధిగమించేందుకు ఆగనంపూడి, లంకెలపాలెం, స్టీల్ ప్లాంటు, BHEL, సత్యం కూడలి, హనుమంతువాక, మధురవాడ క్రీడా మైదానం, కొమ్మాది వరకు 4 ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ పనుల ప్రగతికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఎప్పటికప్పుడు యాజమాన్య ప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణంతో విజయనగరం రూపురేఖలు మారనున్నాయి. ఎయిర్పోర్టు సమీపంలోని తీర ప్రాంతంలో పర్యాటక శాఖకు 80 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 40 ఎకరాలు మై కేర్ సంస్థ, 40 ఎకరాలు ఒబేరాయ్ సంస్థకు అప్పగించారు. భోగాపురం, భీమిలి మండలాల పరిధిలో 5 స్టార్ హోటళ్లు రానున్నాయి. విమానాశ్రయం సమీపంలోనే GMR సంస్థ 500 కోట్లతో 5 నక్షత్రాల హోటల్ నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు రిసార్ట్ యాజమాన్యం 100 కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణ పనులు
ప్రారంభించింది. సుమారు 150 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్పోర్టు సమీపంలోనే కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. జిల్లా సరిహద్దులోని భీమిలి మండల పరిధిలో తాజ్ హోటల్ నిర్మాణానికి యాజమాన్యం ముందుకొచ్చింది. చింతపల్లి తీరంలో గతంలో నిర్మించిన టూరిజం కాటేజీలను ఏపీ స్కూబా డైవింగ్ సంస్థకు కేటాయించారు. విమానాశ్రయం సమీపంలో 100 ఎకరాల్లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముక్కాం తీరం వద్ద కొంగవానిపాలెంలో పరిశ్రమల శాఖకు చెందిన 23 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధికి కూటమి పచ్చజెండా ఊపింది. ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేటింగ్ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పనున్నారు. మరో 10 ఎకరాల్లో దివీస్ సంస్థ లాజిస్టిక్ హబ్ నిర్మించేందుకు సర్కారు అనుమతి ఇచ్చింది. పలు రకాల సామాగ్రిని ఇక్కడ నిల్వ చేసి ఎగుమతుల హబ్ గా వాడనుంది. అలాగే ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన యజమానులు లేఅవుట్లు వేశారు. భోగాపురం, పూసపాటిరేగ, తగరపు వలస, ఆనందపురం, భీమిలి మండలాల్లో టౌన్షిప్ నిర్మాణానికి రియల్టర్లు ముందుకొస్తున్నారు. ఈ భోగాపురం అనే ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇటువైపు ప్రాంతాల్లో రైతాంగానికి మధ్యకాలంలో ఎగుమతి వ్యవసాయ ఉత్పత్తులు వాటి కోసం ప్రాథమిక అవగాహన కోసం ఏదైతే మన సమగ్ర వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మన పరిశోధనలు చెప్తూ ఏదైతే విలువ మదింపు, విలువ జోడింపు మీద పనిచేస్తూ రైతాంగం రానున్న రోజుల్లో ఇప్పుడుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హార్టికల్చర్లో మనకి పాలీహౌస్లు రావడం కానీ, లేకపోతే బ్యాక్డ్రాప్లో పాలీహౌస్తో పాటు ఇతర సెకండరీ వ్యవసాయం రైతాంగానికి ద్వితీయ వ్యవసాయం పెంపొందించే దిశగా ఈ 1 డిస్ట్రిక్ట్ 1 క్రాప్ అనే పద్ధతిలో, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనే పద్ధతిలో ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉండే జీడిపప్పు కానీ, అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఉండే ఈ మామిడి కానీ వీటికి సంబంధించి ప్రాథమికంగా ఈ ప్రాసెసింగ్ సైడ్ కానీ లేకపోతే ఈ ఎపిడవర్ల ఎఫర్ట్స్ చేసుకొని సమగ్రంగా మనం ఈ ఏఆర్ఎస్ పరిధిలో లేకపోతే ఈ ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉండే వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎలా మనం వర్గీకరించవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఈ ఫెసిలిటీ అందుబాటు వస్తే మనకు ఇక్కడ ఉన్నటువంటి చిల్లుడి ఫిష్ అనేటువంటిది మనకు మేజర్ ఎక్స్పోర్ట్స్, ఆక్వా ఎక్స్పోర్ట్స్ అయినటువంటి అమెరికాకు, అదేవిధంగా జపాన్కు, యూరోపియన్ యూనియన్కు ఎగుమతి చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఆక్వా రిలేటెడ్గా చూస్తే ఈ సీడ్ మనకు హ్యాచరీస్, ప్రాసెసింగ్ ప్లాంట్స్ మన వైజాగ్ రీజియన్లో ఎక్కువగా ఉన్నాయి. వీటికి సంబంధించి మన ఎక్స్పోర్ట్స్లో మన వితిన్ పక్క స్టేట్స్కి కూడా మనకు వెస్ట్ బెంగాల్కి కానీ మరి అదేవిధంగా గుజరాత్కు కూడా మనకు ఉన్నటువంటి హ్యాచరీలలో ఉత్పత్తి అయ్యే సీడ్, మన సీడ్ని మనం ఇక్కడ లోకల్గా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా కార్గో ఫెసిలిటీ ద్వారా మనకు సాధ్యమవుతుంది. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర రైతులకు వరంగా మారనుంది. విమానాశ్రయం రాకతో ఈ ప్రాంత పంటల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కానున్నాయి. ఈ మేరకు సాగు సలహాలు, ఎగుమతుల్లో అనుసరించాల్సిన విధానాలు, పంట కోత, ప్యాకింగ్ విషయాల్లో పాటించాల్సిన మెలకువలపై అవగాహన కల్పించేందుకు విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం శ్రీకారం చుట్టింది. పంట ఉత్పత్తులకు విలువ జోడింపు, ద్వితీయ వ్యవసాయం, 1 డిస్ట్రిక్ట్ 1 క్రాప్ విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలా అన్ని విధాలా భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు భాగ్యరేఖ కానుంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 84% పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థ జిఎంఆర్ 2026 జూన్ నాటికి ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి పనుల్లో వేగం పెంచింది. రాష్ట్ర ప్రభుత్వము 2026 నాటికి ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని గడువు నిర్ణయించినప్పుడు కూడా గడువు కంటే ముందు విమానాశ్రయాన్ని వినియోగం తీసుకురావాలని ఈ నిర్మాణ సంస్థ చర్యలు చేపట్టింది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ఏదైతే ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరడం కాకుండా ఈ ప్రాంత యొక్క పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధి కూడా ఊతం లభించింది. అంతేకాకుండా ఈ విమానాశ్రయ నిర్మాణ పరిసర ప్రాంతాలు కూడా రూపురేఖలు మారున్నాయి. విమానాశ్రయ నిర్మాణ ప్రాంతం నుంచి కర్మ నాగేశ్వరరావుతో ఓబులేష్, ఈటీవీ న్యూస్.